అవును, నేను బీఫ్ తింటా, అయితే ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు. మేఘాలయలో ప్రతి ఒక్కరూ బీఫ్ తింటారు, నేను కూడా తింటాను అంటున్నారు ఎర్నెస్ట్ మౌరీ. ఈ విషయంలో తన పార్టీ బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అందులో భాగంగానే అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విమర్శలు ప్రతి విమర్శల్లో భాగంగానే బీఫ్ ఇష్యూ తెరపైకొచ్చింది. దాంతో బీఫ్ పై బోల్డ్ కమెంట్స్ చేశారు మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ. గొడ్డు మాంసం తినకుండా నన్నెవరూ ఆపలేరన్నారు. అవును, నేను బీఫ్ తింటా, ఇది మా ఆహార అలవాటు, మా సంస్కృతిలో భాగం అన్నారు. బీఫ్ తినకుండా తననెవరూ ఆపలేరని, ఈ విషయంలో తన పార్టీ బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. అయినా బీఫ్ తినద్దని మేఘాలయలో ఎలాంటి ఆంక్షలు లేవు కదా అన్నారు మౌరీ. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి గురించి తమకు అవసరం లేదని, కానీ మేఘాలయలో మాత్రం ప్రజలు తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ ఉందన్నారు. మేఘాలయలో తమ కుటుంబానికి కబేళా ఉందన్నారు మౌరీ. మేఘాలయలో క్రిస్టియన్లే ఎక్కువగా ఉంటారు, అందరూ చర్చికి వెళ్తారు, ఇది నిజమే, కానీ బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదన్నారు. బీజేపీని క్రైస్తవ వ్యతిరేక పార్టీగా ప్రొజెక్ట్ చేస్తున్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు మౌరీ. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి తప్పకుండా మేఘాలయలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధిస్తుంది అన్నారు మౌరీ.